వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ సంవత్సరం వేసవి సాధారణంగా ఉండబోదు అని వాతావరణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లోనే కాదు, ఇన్ జనరల్గా ఓవరాల్ ఇండియా పరిస్థితి తీసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా చాలా దారుణంగా పరిస్థితి మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వర్షాలు కూడా ఈసారి సాధారణంగా కంటే తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి వాతావరణ మార్పుల వల్ల. ఇక వచ్చే జూన్ నెలలో వడగాలులు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. ఇది కేవలం వేడి మాత్రమే కాదు, ఇది మన ఆరోగ్యం మీద, వ్యవసాయం మీద, అలాగే నీటి వనరుల మీద, విద్యుత్ వినియోగం మీద కూడా పెద్ద ప్రభావం చూపే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో అయితే గాలి తేమ ఎక్కువగా ఉండడంతో హీట్ ఇండెక్స్ అనేది మరింత ప్రమాదకరంగా మారబోతోంది అంటున్నారు. అంటే థర్మామీటర్ 46 ఆర్ 47 డిగ్రీస్ చూపించిన మన శరీరానికి అనిపించే వేడి 50 డిగ్రీలకి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? సాధారణంగా వర్షాలు తక్కువగా పడడం కావచ్చు, గాలి తేమ అసమతుల్యంగా ఉండడం కావచ్చు, సముద్రపు ఉష్ణోగ్రతల్లో మార్పు, అలాగే గ్లోబల్ క్లైమేట్ మార్పులు, ఇవన్నీ కలిపి ఈసారి వేసవిని మరింత కఠినంగా మార్చబోతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ముందస్తు హెచ్చరికలు ఇస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఎందుకంటే ఇంకా ఎండాకాలం వచ్చేసినట్టే ఇన్ జనరల్గా మన పెద్దవాళ్ళు అంటారు, శివరాత్రి వెళ్ళిపోయిందంటే మంట మొదలైపోయిందిరా అయ్యా, ఎండలు గట్టిగా ఉంటాయి అని చెప్పని. మార్చి మొదలైంది, ఎండలు మండడం మొదలైంది. మరి ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, నీళ్లు. దాహం వెయ్యకపోయినప్పటికీ కూడా నీళ్లు తరచుగా తాగడం అనేది చాలా అవసరం. కనీసం రోజుకి 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాలి. నీళ్ళు ఒకటే కాదు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఇలాంటివన్నీ కూడా శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అలాగే చక్కెర ఎక్కువగా ఉన్నటువంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ మాత్రం తగ్గించడం, అంటే కూల్ డ్రింక్స్ తగ్గించడం మంచిది. న్యాచురల్ డ్రింక్స్ తీసుకోవడమే బెటర్. రెండోది, ఎండ నుంచి రక్షణ. పాజిబిలిటీ ఉంటేనే, ఎందుకంటే పనిలో పడి మనం ఏం చేస్తామని తిరుగుతూనే ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ డెలివరీ బాయ్స్ కావచ్చు, మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు, బండి వేసుకుని తిరుగుతూ ఉంటారు చూసారా, అందరూ 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయట తిరగడం అనేది పూర్తిగా నివారించాలి. ఇది చెప్పదగింది. బయటికి వెళ్లాల్సి వస్తే మాత్రం నెత్తి మీద టోపీ, గొడుగు, తువ్వాలు, ఈ 3 ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే. అలాగే బ్లాక్ కలర్లు, బాగా థిక్నెస్ ఉండేటువంటి దుస్తులు కాకుండా లైట్ కలరు వేసుకోవడం వల్ల శరీరానికి వేడి తక్కువ పడేలా చేస్తుంది. అట్లీస్ట్ ఈ 3 నెలలు ఏంటంటే కాటన్ యూజ్ చేయడం అనేది చాలా బెటర్ అంటున్నారు. ఇక హీట్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా కనిపించే సమస్య, అంటే సన్ స్ట్రోక్ అంటాం కదా, వడదెబ్బ, తల తిరగడం, తీవ్రమైనటువంటి అలసట, వాంతులు, అధిక శరీర ఉష్ణోగ్రత, ఇవి సంకేతాలు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏదో చల్లటి ప్రదేశానికి వెళ్ళి నీళ్ళు తాగండి. అలాగే ఎండలో తిరిగి వచ్చిన వెంటనే నీళ్లు తాగకూడదు. ఒక 2 నిమిషాలు చల్లటి నీళ్ళతో మొహాన్ని కడుక్కున్న తర్వాత, దాహం వేసినప్పటికీ ఒక 2 నిమిషాలు టైం ఇచ్చిన తర్వాతే నీళ్లు ఆరారుగా తాగాలి. వెంటనే అవసరమైతే వైద్య సహాయం కూడా తీసుకోవాలి. ఇక 4వది, పిల్లలు, వృద్ధులు. వీళ్ళు ఎక్కువగా ఈ వేసవి ప్రభావానికి గురవుతారు. చిన్నపిల్లల్ని అసలు పొద్దున్నుంచి మధ్యాహ్నం బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వద్దు, ఆడనివ్వద్దు. అలాగే వృద్ధులకి ఇంట్లో తరచుగా నీరు తాగించండి. గదిలో గాలి సరిగ్గా తిరిగేలా ఉండాలి, మూవ్ అవ్వాలి, మొత్తం విండ్ అనేది ఇంట్లో మూవ్ అవుతూ ఉండాలి. ఇక ఇళ్లలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, గాలి సరిగ్గా తగిలేలా కిటికీలన్నీ తెరిచి ఉంచండి. పగటి వేళల్లో కర్టెన్లు వేసుకుంటే గది లోపలికి వేడి తక్కువగా వస్తుంది. అవసరమైతే కూలర్లు లేదా ఫ్యాన్లు, అంటే దీంట్లో మళ్ళీ విద్యుత్ వినియోగం అనేది ఎలాగ ఉంటుందనుకోండి, ఇవి పెట్టుకోవాల్సిందే. ఇక రైతన్నలు, ఇది చాలా పెద్ద సవాల్. వీటికి నీటి వినియోగాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. పంటలకి నీటిని ఉదయం తొందరగా లేదా సాయంత్రం ఇవ్వడం మంచిది. మధ్యాహ్నం నీళ్లు పోస్తే మాత్రం ఆవిరైపోతాయి. అది వాళ్ళకి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు, కానీ ఒక మాట అంతే. ఇంకా ముఖ్యమైనటువంటిది వడగాలులు. ఈ గాలి వేడి పెరిగినప్పుడు వేడిగాలి తరంగాలు ఏర్పడతాయి. వీటిని హీట్ వేవ్స్ అంటారు. ఇది జూన్లో ఎక్కువ ఉంటాయి ఈసారి. అంచనాలు వేస్తున్నారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా దీనికి సంబంధించి. అలాంటి రోజుల్లో ప్రభుత్వం ప్రకటించే హెచ్చరికల్ని తప్పకుండా గమనించాలి. ఇది కేవలం వాతావరణ వార్త మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే ఈ వేసవి తీవ్రంగా ఉండే అవకాశం చాలా గట్టిగా ఉంది. మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, వేడి నుండి రక్షణ అనేది ఒక అలవాటు. నీళ్లు తాగడం, ఎండ నుంచి దూరంగా ఉండడం, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, ఇవన్నీ పాటిస్తే ఎంత ఎండ వచ్చినా మనం దాన్ని సురక్షితంగా ఎదుర్కోవచ్చు. ఈ వేసవి ఇంకా ఎలా ఉండబోతోంది అనేది ఇది ఈరోజు వచ్చినటువంటి రిపోర్టే. రాబోయే వారాల్లో మరింత స్పష్టమవుతుంది. కానీ జాగ్రత్తలు మనం ఇప్పటి నుంచే ప్రారంభించుకుంటే మంచిది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.